తనయ్య వెళ్దామా? ఏంటది? ఏం లేదన్నయ్య. చూపించు. ఏం లేదని చెప్తున్నాను కదా. చూపించమంటుంటే చూపించు. చూపించు. పాయిజన్. ఏంటి ఇది? నీకేమన్నా పిచ్చా? ఏం చేద్దామని? ప్రేమ అన్నయ్య, పిచ్చి ప్రేమ. ప్రేమించిన మనిషి నా సొంత బావ. వేరే వారికి సొంతం అయిపోతుంటే ఇంతకంటే ఏం చేయాలో నాకు తెలియడం లేదన్నయ్య. అందుకని చచ్చిపోతావా? సూసైడ్ చేసుకోవడం తప్పని నాకు తెలుసన్నయ్య. కాకపోతే ఇది నా మాట వినడం లేదు. బావే కావాలంటుంది, తనతోనే ఉండాలంటుందన్నయ్య. అన్నయ్య. ఏంటన్నయ్య? నేను నీ చెల్లిని కదా. ఆ. నేనంటే నీకు చాలా ఇష్టం కదా. నా ప్రేమని గెలిపిస్తావా అన్నయ్య? నన్ను బావని ఒక్కటి చేస్తావా అన్నయ్య? ప్రామిస్ చేయన్నయ్య. Trust me. ఎక్కడికి రా? మా ఫ్రెండ్ పాతిమా వాళ్ళ బ్రదర్ సంగీత్ ఫంక్షన్ కి మమ్మీ. నీకు ఫ్రెండ్ అయితే నువ్వు వెళ్ళు. నీతో అదెందుకు? ఫంక్షన్ లో నాతో పాటు పాడడానికి నాకు తెలిసిన సింగర్ రావట్లేదమ్మా. అందుకని 10 మందిలో స్టేజ్ మీద దాంతో పాటలు పాడిస్తావా? సెన్స్ ఉందా? వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు. నువ్వు లోపలికెళ్ళు. అంటే అమ్మా అది I have lot of work. Go inside. Cha. ఏమైంది సరియో? చూడండి అత్తయ్య, ఎంగేజ్మెంట్ కి షాపింగ్ లిస్ట్ మొత్తం రాసుకున్నాను, కానీ ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. నేనొక ప్లేస్ చెప్తే అది తరుణ్ కు నచ్చట్లేదు. పర్లేదమ్మా, ఇలాంటి చిన్న చిన్న తేడాలే మీ బంధాన్ని ఇంకా దగ్గర చేస్తాయి. మీకు కావలసిన ఎంగేజ్మెంట్ కలెక్షన్ కోసం, తరుణ్ కి కావలసిన పట్టుబట్టలు షేర్వాణి కోసం మేబాస్ కి వెళ్ళండి. థ్యాంక్స్ అత్తయ్య. నమస్తే మేడం. చాలా బాగుంది కదా. మేబాస్ కదా. హౌ ఇస్ ఇట్ మానసి? వావ్ సరియు, సూపర్. మృదుల, సూపర్ అన్నయ్య. డ్రెస్సెస్ మస్తున్నాయండి. ఇది మేబాస్ మేడం. మృదుల, నా పెళ్లి షాపింగ్ కూడా మేబాస్ లోనే. నీ పెళ్లికే కాదు, ఇక మన అందరి షాపింగ్ అంతా మేబాస్ లోనే. హలో బాబా, బయలుదేరిండ్రా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. అమ్మ వెళ్ళొద్దంది మానసి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
కాలేజ్ లో రెగ్యులర్ గా ఎన్నిసార్లు మేనేజ్ చేసినావు? ఏదోటి మేనేజ్ చేసి రా అబ్బా. అమ్మతో అంత ఈజీ కాదు. మరిప్పుడు ఎలా? ఎవరు? మృదుల. హాయ్ మృదుల. హాయ్. ఆ, మానసి, నేను నీకు ప్లాన్ చెప్తాను. నువ్వు మాకు హెల్ప్ చేస్తే మేము ఈజీగా బయటికి రావచ్చు. ఏ లాగ్ చేయకు, చెప్పు బావా. నాకు ఫాతిమా అనే ఫ్రెండ్ ఉంది. వాళ్ళ ఇంట్లో సంగీత ఫంక్షన్ ఉందని అమ్మకి నేను అబద్ధం చెప్పాను. మస్తు చెప్పినవులే. గా ఫాతిమాను నేనెడికెళ్ళి తీసుకురావాలి? చెప్పేది విను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫాతిమాల బురకా వేసుకుని మా ఇంటికి వస్తే అమ్మను ఏదోలా కన్విన్స్ చేయొచ్చు కదా. ఏమంటావు? ఏ ప్లాన్ చెప్పినావు కదా బావా, నేను చూసుకుంటా. మే హూనా. ఏ ఫాతిమా బేగం, బావ చెప్పింది విన్నావు కదా. ఫాతిమ లెక్క బావింటికెళ్ళి జల్దీన తీసుకురా. నేనా? అరే నేనే వెళ్దాం అనుకున్నానబ్బా. ఫంక్షన్ లో నేను కనిపించకపోతే అందరికీ డౌట్స్ మొదలైతాయి. అదే నువ్వెళ్ళావనుకో, తాంబూలంలో ఆకుల కోసమో కూరలో పోపుల కోసమో వెళ్ళావని మేనేజ్ చేయొచ్చు. వద్దు మానసి. అంటే నా కోసం ఈ చిన్న ఫేవర్ కూడా చేయవా? అది కాదు, నాకెందుకో భయంగా ఉంది. ఏ భయం లేదు గీయం లేదు, ఏదనైతే నేను చూసుకుంటాను కదా. టైం లేదు, వెళ్ళు. పాపమే, బావ మన రెండు కుటుంబాల్ని కలపడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు కదా. మనము హెల్ప్ చేయాలి కదా. వెళ్ళు ఫాతిమా బేగం, వెళ్ళు. మృదుల, అమ్మా ఎక్కడికి? అది అది ఏమైందే? ఎందుకలా కంగారు పడుతున్నావు? నేనా? అదేం లేదమ్మా, మానసి స్టిక్కర్స్ తీసుకురమ్మంటే. ఇదొకతే. ఓ పక్కన ఫంక్షన్ పనులన్నీ నువ్వు చేస్తుంటే పర్సనల్ పనులన్నీ కూడా నీకే చెప్తోంది. సరే సరే, త్వరగా వచ్చేయ్. నువ్వు పక్కన లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు, సరేనా? మొదటిసారిగా ఇప్పుడు నీతో అబద్ధం చెప్పాను. నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ధైర్యం చేస్తున్నాను. తప్పైతే నన్ను క్షమించమ్మా. నువ్వు అలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. మానసిక మ్యాటర్ పోస్ట్ చేశాం కదా, వస్తుంది. మన కోసం తను ఏమైనా చేస్తుంది. ఎవరు కావాలి మేడం? సార్ని కలవాలి, ఫాతిమా అని చెప్పండి. ఫాతిమా, నా ఇప్పుడే చెప్తాను. మూర్తి గారు, సుమారు 10 years నుండి మీరు మాతో కోఆర్డినేట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఈ టెండర్ మనకే రావాలి. మీకు తెలుసు కదా, ఒక్కసారి నేను డెసిషన్ తీసుకుంటే మార్చుకోనని.
ఓకే, ఇప్పుడే డాక్యుమెంట్స్ తీసుకుని బయలుదేరుతాం. మధు, సలాం వాలేకుం. ఎవర్రా ఈ అమ్మాయి? చెప్పాను కదమ్మా, ఫ్రెండ్ ఫాతిమా అని. వీళ్ళింట్లోనే కదా? ఏదో ఫంక్షన్ అన్నావు. అవును ఆంటీ, మధుతో సంగీత్లో పాట పాడిస్తానని మా అత్త వాళ్ళకి ప్రామిస్ చేశాను. ఇప్పుడు వీళ్ళు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం చేస్తారు. సో ప్లీజ్ ఆంటీ, జస్ట్ 1 hour ఆంటీ. మనకి వేరే టెండర్ ప్రోగ్రామ్ ఉంది కదా మధు. 1 hourలో వచ్చేస్తామమ్మా, ఫ్రెండ్ కదా. ఆంటీ ప్లీజ్ అండి, మధు సార్ పాట కోసం చాలా మంది వచ్చారు. అందరూ డిసప్పాయింట్ అవుతారు. మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అమ్మమ్మా, అమ్మా ఓకే చెప్పమ్మా. నా పాటను ప్రేమించే వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్. ఎక్కడ మీరుండేది? అది ఇక్కడే మధురానగర్ ఆంటీ. మధురానగర్. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, నాతో పాటు తనయాన్ని కూడా తీసుకెళ్తాను. త్వరగా వచ్చేయండి. అలాగే అమ్మా. పదన్నయ్య, ఒక్క నిమిషం. ఎక్కడికి? తనయా ఆ మధు, మా చెల్లి జాగ్రత్త. అలాగే అమ్మా. పదన్నయ్య. ఏమైందమ్మా? ఏం లేదమ్మా. సరే, డాడీ గెట్లుంది ఈ కామినేని మహారాణి. మావయ్య జస్ట్ యావరేజ్. ఆగండి ఆగండి, మీ గొడవ ఆపండి. వెళ్ళి అక్కని రెడీ చేయండి. వెళ్ళండి. అలాగే అత్తయ్య. వెళ్ళండి. వెళ్ళండి. మృదులా, ఏంటమ్మా? తరుణన్నే రెడీ అయ్యాడో లేదో చూడు, వెళ్ళి తీసుకునిరా.
ఏంటన్నా ఇది? గెస్టుల్ని పెట్టుకుని నువ్విలా ఉండడం ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఇప్పటి వరకు నేను చేసిన తప్పు అదే అనిపిస్తుంది మృదుల. నా ప్రేమ విషయం చెప్తే ఏమనుకుంటారో, ఏం జరుగుతుందో అనే భయం అదే నన్ను ఇలా ఒంటరిగా నిలబెట్టింది. నాతో కన్నీరు పెట్టిస్తుంది. నేను తనని మోసం చేస్తున్నట్టుంది మృదుల. నువ్వు మోసగాడివైతే నీ కళ్ళల్లో ఈ కన్నీళ్ళు వచ్చుండేవి కాదన్నా. నువ్వు స్వార్థపరుడివైతే నీ మనసు ప్రేమను గుర్తు చేసుండేది కూడా కాదు. తనయ్య గురించి ఆలోచిస్తూ ఉండేది కూడా కాదు. నీది మంచి మనసు, ఎవరికి ఏ హాని చేయవు. ధైర్యంగా ఉండన్నా. తరుణ్, ఏమైంది మృదుల? అమ్మా అది అన్నయ్య డ్రెస్ బాగుంది కదా, అదే. బావుందమ్మా, కానీ వాడి కళ్ళలో కన్నీళ్లే బాలేదు. దానికి కారణమేంటని అడుగుతున్నాం. చెప్పు తరుణ్, ఏమైంది? కారణం నేను చెప్తానమ్మా. తరుణ్ అన్న మంచి క్రికెట్ ప్లేయర్ అని మీకు తెలుసు కదా. రంజీకి సెలెక్ట్ అయ్యాడు. నేషనల్ లెవెల్స్ కి ఆడాలని, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తన ఫ్యూచర్ మీద ప్రేమను పెంచుకున్నాడు, అంతే. ఆట కోసమా ఈ కన్నీళ్ళు? వీడి ఇష్టాలు ఎక్కడ వేరుగా ఉన్నాయేమోనని ఒక్క క్షణం గుండాగిపోయినంత పనైంది. పెళ్ళంటే జీవితానికి ముగింపు కాదు, ప్రారంభం. పెళ్ళైతే లక్ష్యాల్ని వదిలేసుకోవాలని ఎవరా నీకు చెప్పింది? ఆ కన్నీళ్ళెందుకు? మేడం గారు, ఫంక్షన్లో మేం లేకపోయినా సాగుతుంది కానీ మీరు లేకపోతే పనులు సాగవు. ఇక్కడ మీ అన్నగారికొచ్చిన బెంగేం లేదు, నువ్వెళ్ళు. సరే, నువ్వు తొందరగా రెడీ అయ్యారా? ఏమండి, మనం వెళ్దాం పదండి. ఒక్క నిమిషం భారతి. తరుణ్, మృదుల చెప్పిన మాటలు విన్నాక తనేదో సర్ది చెప్పిందనిపించింది, నిజం కాదనిపించింది. నువ్వైనా నిజం చెప్పు తరుణ్. ఏంటండి? చెప్పు తరుణ్, నీ మనసులో ఉన్న బాధ ఏంటి? ఆగకుండా వస్తున్న ఆ కన్నీళ్లకి కారణమేంటి? నాకీ నిశ్చితార్థం చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. నేను తనని ప్రేమించాను. సరైన పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు.